నగదు రహిత చెల్లింపుల్లో దేశానికే ఆదర్శంగా నిలిచామని సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడలో నిర్వహించిన డిజి ధన్ మేళాను ఆయన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో కలిసి సందర్శించారు. స్మార్ట్ ఫోన్కు బయోమెట్రిక్ డివైస్ అనుసంధానం చేసి లావాదేవీలు నిర్వహించుకోవచ్చని సీఎం అన్నారు. ప్రధాని మోదీ చేస్తున్న శుద్ధీకరణ యజ్ఞానికి ప్రజలు సహకరిస్తున్నారని కేంద్ర మంత్రి వెంకయ్య అన్నారు. ఈ యజ్ఞం దేనికంటే శుద్ధీకరణ యజ్ఞం. ఈ దేశంలో నల్ల ధనాన్ని రూపుమాపడానికి, ఈ దేశంలో అవినీతిని రూపుమాపడానికి, ఈ అవినీతి రాకాసులను ఆట కట్టించడానికి ఈ యజ్ఞాన్ని మోడీ గారు ప్రారంభించాడు. నిన్నటి నల్లధనం ఇవాళ అడ్రస్ లేకుండా పోయింది. ఇవాళ ఏదైతే బయటకు వచ్చిందో దానికి అడ్రస్ ఉంది, దానికి నెంబర్ ఉంది, దానికి అకౌంట్ ఉంది. ఈ బ్యాంకుల్లోకి వచ్చిన నోట్లన్నీ కూడా తెల్లధనం కాదు. ఈ తెల్లధనం కాకపోతే రేపు వాళ్ళు తెల్లమొహం వేయాల్సి వస్తుంది. అసలు సంగతి బయటపడుతుంది. కొంతమంది సంఖ్యలు గుద్దుకుంటున్నారు. వచ్చేసిన డబ్బు అంతా కూడా బ్యాంకులోకి వచ్చేసింది, వీళ్ళు మిగిల్చింది ఏందని చెప్పని. వాళ్ళందరికీ సమాధానం ఈ తనిఖీలు పూర్తయిన తర్వాత, స్క్రూటినీ పూర్తయిన తర్వాత అసలు సంగతి బయటకు వస్తుంది. అప్పుడు తెల్లధనమా తెల్లమొహారేయడమా వాళ్ళ వంతు అవుతుందని మీ అందరికీ కూడా మనం చేస్తున్నాను. దేశ ప్రజలందరూ ఏ విధంగా అయితే ఆ యొక్క దేవతలు ప్రారంభించిన యజ్ఞంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములయ్యేందుకు అందరూ తమ వంతు సహాయం చేశారో, అలా దేశ ప్రజలందరూ కూడా ప్రధానమంత్రికి అండగా నిలబడినందుకు దేశ ప్రజలందరికీ నేను జేజేలు పలుకుతున్నాను. వాళ్ళందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తాను. ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాను. ఎప్పుడైనా సరే చెడుగాని పెరిగితే అది సమాజానికే ప్రమాదం. ఆ చెడును ఖండించి మంచిని ప్రోత్సహించే ఏకైక మార్గం ఈ పెద్ద నోట్ల రద్దు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కాంగ్రెస్ హయాం మొత్తం ఎక్కడికక్కడ స్కాండల్స్ అన్నమాట. ఎక్కడ చూసినా కుంభకోణాల మయమైపోయింది. అధికారం రాకమునుపు లక్షల రూపాయలు లేని వాళ్ళు అధికారం వస్తానే వేల కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించి అడ్డంగా లెక్కలు రాసుకున్నారంటే ఇది ఎవరి డబ్బులు అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మన రాష్ట్రంలో కూడా అధికారాన్ని అడ్డం పెట్టుకుని వేల కోట్ల రూపాయలు సంపాదించి వీళ్లు జైలుకు పోవడమే కాకుండా వేరే వాళ్ళని జైలుకు పంపించారంటే, రాష్ట్ర ప్రతిష్ఠ తీసేశారంటే ఇది ప్రజల్లో ఒక చైతన్యం రావాల్సిన అవసరం ఉంది.